ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని సూచించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల అతలాకుతలం కాగా కామారెడ్డి జిల్లా రాజంపేటలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద చెరువు పొంగి కామారెడ్డి పట్టణాన్ని వరద చుట్టుముట్టింది. గోస్కే రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు వరద ముంపులో ఉన్నాయి. రామేశ్వరపల్లి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని సూచించింది. అదేవిధంగా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల అతలాకుతలం కాగా కామారెడ్డి జిల్లా రాజంపేటలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రవికుమార్ మరింత సమాచారం అందిస్తారు. రవికుమార్, చెప్పండి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గత 2 రోజులుగా వస్తున్న భారీ వర్షాలకి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఈ పెద్ద ఎత్తున 2 రోజులు గత 3 రోజులుగా వర్షాలు అయితే కొన్ని ఏరియా కొన్ని ప్రాంతాలలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఇటు ఏదైతే మన కామారెడ్డిలో నిన్న గత 2 రోజులుగా పడుతున్న వర్షాలకి అక్కడ నుంచి వస్తున్న వరద నీరు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఏదైతే మన గంభీరరావుపేటకు సంబంధించిన దాంట్లో వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ నిన్న కొంత గల్లంతైన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటూ ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఇటు రాజన్న సిరిసిల్ల, ఇటు జగిత్యాల, పెద్దపల్లి, ఇటు కరీంనగర్ జిల్లా ఏదైతే కరీంనగర్ జిల్లాను ఎల్లో అలర్ట్ గా ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు అయితే. ఎప్పటికప్పుడు అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటున్నారు. ఇక్కడ కరీంనగర్ పట్టణంలో చూస్తే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ అటు అధికారులు అయితే మన అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణలో అందుబాటులో ఉండే విధంగా ఇటు గ్రామంలో ఇటు మండలాల వారీగా అధికారులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి చర్యలు చేపడుతున్నారు. ఇటు కలెక్టర్ ఏదైతే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ పమేల సత్పతి తో పాటు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండి అధికారులను అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా నీటిని ఏదైతే లోతట్టు ప్రాంతాలలో ఏదైతే ఉన్న ప్రజలకు మాత్రం పద్ధతులు తప్ప బయటకు వెళ్ళొద్దు అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇది ఏదైతే మిడ్ మానేర్ సంబంధించిన నిన్న ఏదైతే పైన కురుస్తున్న వర్షాలకు గాను నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కరీంనగర్ పట్టణంలో వర్షాలు అయితే పడుతున్నాయి. ఇది మొత్తం ఈ మిడ్ మానేర్ సామర్థ్యం చూస్తే ఈ 27 టీఎంసీలకు గాను ఇప్పటి వరకు 24 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. అక్కడి నుంచి వరద నీరుగా మళ్ళీ ఇటు మనకి లోయర్ మానేర్ డ్యామ్ కూడా దాని కెపాసిటీ టోటల్ గా వచ్చేసి 24 టీఎంసీలకు గాను ఇప్పటి వరకు అయితే 17 టీఎంసీల వాటర్ అయితే వచ్చి నీరు అయితే వచ్చేరింది. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం వండుకుంటూ ఇటు అధికారులతో మాట్లాడుతూ ఏదైతే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తూ ఈ భారీ వర్షాల సూచనల నేపథ్యంతో ఎక్కడ అయితే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు వాటిని నీరును మాత్రం నిలవకుండా చేసేందుకు చర్యలు అయితే చేపడుతున్నారు. కొంతమంది ట్రాక్టర్లు ప్రయాణించినప్పటికీ ఆ ట్రాక్టర్ నేరుగా ఏదైతే వరద కాల్వలోకి వెళ్ళడం జరిగింది. దాంతో పాటు అందులో ఒక పర్సన్ గల్లంతయ్యారు. ఇక్కడ మన సిరిసిల్ల జిల్లాలో చూస్తే నిన్న గొల్ల కాపరి వాళ్ళు కూడా మిస్ అవడంతో అందులో నుంచి ఏదైతే మన అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటూ వాళ్ళకు డ్రోన్ల ద్వారా కూడా వారికి ఆహారం అందించి చివరికి రాత్రి సమయంలో ప్రవీణ్ ను క్షేమంగా తీసుకొచ్చిన అధికారులు అయితే తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే అధికారులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రహీం. రైట్ రవికుమార్, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ రవికుమార్.
ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణం హెచ్చరించింది. దీని గురించి మరింత సమాచారం మెదక్ నుంచి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి చెప్పండి, ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? ఇప్పటికే భారీగా వర్షపాతం నమోదైనట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. మెదక్ నుండి 42 సెంటీమీటర్లు వర్షపాతం కూడా నమోదైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా మొత్తం అతలకుతలమైంది, తడిసి ముద్దైంది చెప్పవచ్చు. ఇక సంగారెడ్డి జిల్లాలో చూసినట్టుంటే సింగూరుకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో సింగూరు ప్రాజెక్టులో వరద ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే నిన్న 2 గేట్లు ఎత్తారు, ఈ రోజు 4 గేట్లు ఎత్తి నీటిని కింది విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 40,069 క్యూసెక్లు, అవుట్లో 30,358 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా చూసినట్టుంటే అక్బర్ భూంపల్లి మండలంలోని నిజాంపేట గ్రామానికి చెందిన రైతులు నిన్నటి నుంచి ఆ చెరువు మత్తడి దుంకుతుందో వాళ్ళు పంట పొలాలనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. రాత్రి సిపి అనురాధ ఆధ్వర్యంలో చర్యలు కూడా చేపట్టారు, కానీ అతన్ని బయటికి తీసుకురాని పరిస్థితి, వాళ్ళు బయటనే ఉన్నారు రాత్రి నుంచి. ఇక ఉమ్మడి జిల్లాలో చూసినట్టయితే మెదక్ జిల్లాను మొత్తం అతలాకుతలం చేసిన పరిస్థితి. ఈ రామాయంపేట మండలంలో ఏదైతే నిన్న పట్టణంలోని మండలం చుట్టుపక్కల గ్రామాల్లో కురిసిన వర్షాలకు రామాయంపేట పట్టణం మొత్తం కూడా తలసింబుద్దైంది. కాలనీ మొత్తం జలమైన ఉంది. ఇంకా వర్షం తగ్గినా కూడా సెల్లర్లలో నిలిచిన వరద నీరును నీటితో బయటకు పంపిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది రాయం. ఇక కామారెడ్డి జిల్లా బీబీపేట వద్ద చెరువు కట్టకు గండి కట్టపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడ మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాలకు కూడా ప్రమాదం పొంచి ఉన్నట్టు కూడా అధికారులు కూడా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఈ నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షాలు పడడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజ్ఞాపూర్ చెరువు మత్తడుతుండడంతో హైవే మీకెళ్ళి వాటర్ పోయే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ కి ఏదైతే రంగనాయక సాగర్ నుంచి నీటి విడుదల చేసి పంపిస్తామో ఆ కొండపోచమ్మ సాగర్ నీటి కాలువ కూడా గండిపడడం జరిగింది. అదేవిధంగా మెదక్ పట్టణంలో నిన్న మునిన సబ్స్టేషన్ వలన కరెంటు కూడా లేని పరిస్థితి, నిన్న నుంచే కరెంటు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా నెలకొన్నది రహీం. అదేవిధంగా ఏదైతే ఆందోళన నియోజకవర్గంలోని రేగోడులో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేయాలనే పరిస్థితి కూడా లేని పరిస్థితి, జేసీబీ ట్రాక్టర్ల సాయంతో అంత్యక్రియలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ వర్షాప్ర ప్రభావంతో ఈ రోజు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేకానంద స్వామి, సిఎస్ రామకృష్ణారావు, ఇది జిల్లా కలెక్టర్లు ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. ఏరియల్ సర్వే పైన పంట నష్టము అదేవిధంగా ప్రాణ నష్టం సంబంధించిన వివరాలను సేకరించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 3 జిల్లాల కలెక్టర్లకు, 3 జిల్లాల ఎస్పీ సిపిలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ముంపు గ్రామాలు ఉన్నాయో, ముంపు కాలనీలు ఉన్నాయో వాళ్ళందరి ఏదైతే వర్షాప్ర ప్రభావంతో వాగులు వంటలు చెరువులు మత్తతుంటున్నాయి ఆ ప్రాంతాలకు ప్రజలందరూ ఎవరు కూడా చూడడానికి కానీ వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేయడం. రహీం. రైట్ మల్లారెడ్డి, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి నిజామాబాద్ పరిస్థితులు ఏంటి? నిజామాబాద్లో వర్ష ప్రభావం ఎలా ఉంది? దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్ పాల్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది నిజామాబాద్లో? ఎటు చూసినా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో జలమైనట్లు వార్తలు అందుతూ ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? తాజా అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని సూచించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలు అతలాకుతలం కాగా కామారెడ్డి జిల్లా రాజంపేటలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద చెరువు పొంగి కామారెడ్డి పట్టణాన్ని వరద చుట్టుముట్టింది. గోస్కే రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు వరద ముంపులో ఉన్నాయి. రామేశ్వరపల్లి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది.
ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి నిజామాబాద్ పరిస్థితులు ఏంటి, అక్కడ వర్ష ప్రవాహం ఎలా ఉంది, మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్ పాల్, చెప్పండి, నిజామాబాద్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో అక్కడ లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిజామాబాద్ పరిస్థితులు ఏంటి, తాజా అప్డేట్స్ ఏంటి? భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తే రికార్డు స్థాయిలో సుమారుగా 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కామారెడ్డి జిల్లాతో పాటు దోమకొండ, గాంధారి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, జుక్కల్, అదేవిధంగా నిజాం సాగర్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం పలు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి ఉంది. అయితే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యాయి. అయితే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే బిక్కూరు తలబడ్డ ప్రాంతంలో మట్టు చూసినట్టు రైల్వే రాకపోకలు నిలిచిపోయి భారీగా వరద నీరు రైల్వే ట్రాక్ పై నుంచి పారటంతో ఈ విధంగా అధికారులు తాత్కాలికంగా రైళ్లను కూడా నిలిపివేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా గాంధారి, దోమకొండ ఈ ప్రాంతంలో రామేశ్వర వాగు పొంగుతున్న అక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. రోడ్లు కొట్టుకోపోతూ రవాణాకు కూడా తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. అయితే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కనుక అయితే కామారెడ్డి నుంచి బాన్స్వాడ, ఎల్లారెడ్డి నిజామాబాద్ వెళ్లే రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం అయితే నిన్న బొగ్గు గుడిసెలో చిక్కుకున్న 11 మంది బీహార్ కార్మికులను ఎస్టీఆర్ఎఫ్ టీంలు కూడా రక్షించడం జరిగింది. ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలో కూడా భారీగానే ఉదయం నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే గత 50 సంవత్సరాల క్రితం కురిసిన 300 మిల్లీమీటర్ల వర్షపాతం ఈ సంవత్సరం కురుస్తుందని చెప్పి కూడా స్థానికులు అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు మటుకు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి విపత్తు ఏదైనా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో 16 గేట్లు అయితే దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తా ఉన్నారు. అయితే తెలంగాణ వరద ప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా నిండిపోవడంతో సుమారుగా 39 గేట్లను ఎత్తి 3 లక్షల క్యూసెక్లను దిగువ ప్రాంతానికి అధికారులు వదులుతున్న పరిస్థితి ఉంది. మరో 2 రోజులు కూడా జిల్లాకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా అధికారులు కూడా అప్రమత్త పరిస్థితి ఉంది. అయితే సింగూరు, పోచారం, అది కాకుండా కళ్యాణి ఈ ప్రాజెక్టులన్నీ కూడా జలకళం సంతరించుకున్న పరిస్థితి ఉంది. సింగూరు ప్రాజెక్టు, కళ్యాణి, పోచారం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు రావడంతో పోచారం ప్రాజెక్టులను కూడా ఎత్తి దిగువ ప్రాంతానికి కూడా నీటిని విడుదల చేస్తా ఉన్నారు. నిన్న జరిగిన భారీగా కురిసిన వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో వివిధ సంఘటనలు 4 మృతి చెందినట్లు కూడా అధికారులు కూడా ధృవీకరించారు. అయితే మరో 2 రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు కూడా అప్రమత్తంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో కూడా రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. అయితే సిపిలు, అయితే మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, అయితే మున్సిపల్ అధికారులు, ఇటు పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది 4 శాఖల సమన్వయంతో ఎక్కడ ఎలాంటి విపత్తు తలెత్తినా కూడా ఆదుకునేందుకు అన్ని రంగాలను సిద్ధంగా చేసుకుంటూ ఎస్డీఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించారు. తాజాగా చూసిన రాజంపేటలో చిక్కుకున్న గొర్రెల కాపర్లు కూడా ఎస్డీఎఫ్ సంఘటన స్థలానికి చేరుకున్న వారు కూడా రక్షించి బయటకు తీసుకువచ్చారు. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మటుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొంత మేరకు కొన్ని ప్రాంతాలలో భారీగా కురిసిన వర్షాల కారణంగా 5 నుంచి 600 ఎకరాలలో పంటలు కూడా నష్టం జరిగిందని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి తో పాటు బోధన్, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగానే వర్షాలు కురుస్తా ఉన్న పరిస్థితి ఉంది. ప్రజలు కూడా అత్యవసరం అయితేనే బయటకు రావాలని, లేకుంటే ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని చెప్పేసి కూడా అధికారులు సూచనలు, సలహాలు ఇస్తా ఉన్నారు. రహీం. రైట్ అనంత్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని సూచించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలు అతలాకుతలం కాగా కామారెడ్డి జిల్లా రాజంపేటలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద చెరువు పొంగి కామారెడ్డి పట్టణాన్ని వరద చుట్టుముట్టింది. గోస్కే రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు వరద ముంపులు ఉన్నాయి.
రామేశ్వరపల్లి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వర్షంతో తెలంగాణ వ్యాప్తం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. దీని గురించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షాలు కురిసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి చాలా కాలనీలు కూడా జలమయ పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఎల్ఎంపల్లి ప్రాజెక్టుకు పైనుండి భారీగా వరద రావడం కూడా 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వెళ్ళిన పరిస్థితి. అయితే నీరు అధికంగా రావడంతో గోదావరి కూడా ప్రాంతాలకు కూడా ఎవరు రావద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం మాదాపూర్ వద్ద కూడా బ్రిడ్జ్ పై వాగు పొంగిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా చాలా గ్రామాలు కూడా జలమయమై రాకపోకలు కూడా అంతరాయం జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ భారీ వర్షాల వల్ల అధికారులు కూడా ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలకు ఒకరు సెలవు ప్రకటించారు ఈ రోజు. అంతేకాకుండా జిల్లా కేంద్రంలో కురిసిన అతి వర్షానికి రహదారి మొత్తం జలమయ పరిస్థితి కనబడుతుంది. విజయనగర్ అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ లో కూడా భారీగా వరద చేరింది. ముఖ్యంగా ఏదైతే సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ లో పోయినా కూడా భారీగా వరద చేరడం కూడా ఉత్పత్తికి అంతరాయం జరిగింది. మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎవరు కూడా నదీ ప్రాంతాలకు చెరువు ప్రాంతాలకు వెళ్ళని చెప్పారు. కలెక్టర్లు కూడా జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి ఎవరన్నా వరదతో ఇబ్బంది ఉంటే సంప్రదించాలని కూడా ఎత్తున పరిస్థితి పడుతుంది. అంతేకాకుండా పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని సూచించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలు అతలాకుతలం కాగా కామారెడ్డి జిల్లా రాజంపేటలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద చెరువు పొంగి కామారెడ్డి పట్టణాన్ని వరద చుట్టుముట్టింది. గోస్కే రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీలు వరద ముంపులో ఉన్నాయి. రామేశ్వరపల్లి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని సూచించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలు అతలాకుతలం కాగా కామారెడ్డి జిల్లా రాజంపేటలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద చెరువు పొంగి కామారెడ్డి పట్టణాన్ని వరద చుట్టుముట్టింది. గోస్కే రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలు వరద ముంపులో ఉన్నాయి. రామేశ్వరపల్లి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. ఇక దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి రాము అందిస్తారు. రాము, చెప్పండి, వరంగల్ జిల్లాలో వర్షాల సూచన ఎలా ఉంది? ఎలాంటి అలర్ట్ జారీ చేశారు అధికారులు? సింధు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, ఏటూరు నగర్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలన్నీ పూర్తిగా పొంగిపడుతున్న పరిస్థితి. ఒకవైపు మేడారంలోని జంపానగర్తో పాటు ప్రాజెక్ట్ నగర్ దగ్గర ఉన్న వాగు పూర్తిగా ఉప్పొంగడంతో అక్కడున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు నిన్న రాత్రి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్న ఎస్పీ శబరీష్ అక్కడ అన్ని తానే వ్యవహరిస్తూ ప్రజలని పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో 2023 సంవత్సరంలో అక్కడ భారీ వర్షాలు కురిసి సమ్మక్క గద్దెల వద్ద కూడా పూర్తిగా వరద ప్రవాహం అంటే ఈ నేపథ్యంలో కూడా ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు మరొకసారి కూడా తీవ్ర ఉద్రిక్తత చెందుతున్న పరిస్థితి. అక్కడ మరోసారి కూడా భారీ వరదలు ముంచెత్తడంతో పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మేడంలో ఉన్న ప్రజలు పూర్తిగా ఆలోచిస్తున్న పరిస్థితి. దాంతో పాటు
పత్రా నుంచి ఏటూరు నగరం వెళ్ళే మార్గం కూడా నిన్న రాత్రి నుంచి పూర్తిగా మూసివేసిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు పత్రా ఏటూరు నగరం మార్గాన్ని ఈ పొద్దున గంట సేపు క్రితమే మళ్ళీ అక్కడ ప్రయాణికులకు అనుమతిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా కూడా ఏటూరు నగరం, మంగపేట, తాడ్వాయి, పస్రా ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. ఒకవైపు పస్రా నుంచి మేడారం వెళ్లే దారులతో పాటు పస్రా నుంచి ఏటూరు నగరం వెళ్లే దారులు కూడా పూర్తిగా మూసుకుపోయిన పరిస్థితి. దాంతో పాటు జంపన్న వాగు తీవ్ర రూపం దాల్చడంతో అక్కడున్న ప్రజలను డప్పు చాటింపు ద్వారా అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం చాలా మంది ప్రజలు కూడా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న పరిస్థితి నెలకొంది. దాంతో పాటు భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ ఏరియాలో అక్కడ కూడా బొగ్గు ఉత్పత్తికి భారీ వర్షం నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో పాటు భూపాలపల్లి ఏరియా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వరదలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భూపాలపల్లి ప్రజలతో పాటు ములుగు జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన ఉన్నారు. అక్కడికి ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న కలెక్టర్లు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాంతో పాటు అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కు అనుమతి లేదు. దాంతో పాటు పర్యాటక ప్రదేశాలను కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి ములుగు జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఎవరు కూడా బొగత జలపాతం వైపు కానీ రామప్ప వైపు కానీ రావద్దు, లక్నవరం వైపు రావద్దు అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే ఒక సూచన జారీ చేశారు. మరోవైపు ములుగు జిల్లా రామప్ప దగ్గర రామప్పతో పాటు లక్నవరం కూడా ఉగ్రరూపం దాల్చింది. లక్నవరం పూర్తి స్థాయి నీటి మట్టంతో 35 అడుగులు ఉంటుంది. ఇప్పుడు ఈ 33 అడుగుల మేర అక్కడ లక్నవరంలో కూడా వరద నీరు ఉంది. దాంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి ఈ అన్ని ఏరియాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా వరంగల్లో మోస్తరు వర్షం అయితే కురిసింది. ఒకవైపు భారీ వర్షాలు, ఒకవైపు వరదలు, మరోవైపు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో గణేష్ మండప నిర్వాహకులు కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. అక్కడ పరిస్థితి కూడా వాళ్ళు చెప్పే విధంగా లేదు. గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా కొంత ఆటంకంగా మారింది. వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రాము. ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాలకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని సూచించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలు అతలాకుతలం కాగా కామారెడ్డి జిల్లా రాజంపేటలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్ద చెరువు పొంగి కామారెడ్డి పట్టణాన్ని వరద చుట్టుముట్టింది. గోస్కే, రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలు వరద ముంపులో ఉన్నాయి. రామేశ్వరపల్లి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సింధు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి భారీ వర్షాలు కురిసిన పరిస్థితి. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరిక జారీ చేసింది. మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పింది. దీంతో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిన్న భారీ వర్షంతో కూడా పలు కాలనీలు జలమయమైన పరిస్థితి. విజయనగర్ లో కూడా భారీగా వరద నీరు ఇండ్లకు చేరింది. కొన్ని మోటార్ సైకిల్ కూడా వాటర్ కొట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో కూడా 40 గేట్లు ఎత్తి దిగువకు మాత్రం నీటిని వదిలిపెట్టిన పరిస్థితి. దీంతో ఏదైతే గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్న రైతులు, గొర్రెల పెంపకదారులు కూడా ఎవరు కూడా గోదావరి వద్దకు రావద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరిక చేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో కూడా కలెక్టర్ ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది తీవ్రంగా పొంగి పొరుతున్న పరిస్థితి. కొన్ని గ్రామాలకు కూడా అయితే రాకపోకలు కూడా స్తంభించిపోయిన పరిస్థితి. బొగ్గుల వాగు, ఎర్రవాగు కూడా తీవ్రంగా ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే గత రాత్రి కురిసిన వర్షాలతో కూడా గ్రామాలకు రాకపోకలు కూడా స్పందించిపోయింది. దీంతో అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో కూడా గ్రామాల్లో కూడా చాటింపు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా వాగుల వద్దకు వెళ్ళదని చెప్తున్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేటలో కూడా రైతు పైన పిడుగుపడటం కూడా రైతు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆసుపత్రి తరలించే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే వర్షం మాత్రం బీభత్స సృష్టించే పరిస్థితి కనబడుతుంది. సింధు, శ్రీనివాస్, రోడ్లు చూస్తే అటువైపు ఇటువైపు రాకపోకలు నిలిచిపోయినట్లు కనబడుతున్నాయి. అలాగే నీళ్లు కూడా గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఇళ్లలోకి వచ్చిన ప్రమాదం కూడా హెచ్చరికలు కూడా కనబడుతున్నాయి. అలాంటి వారికి పునరావాసం కల్పిస్తున్నారు అధికారులు, ఎక్కడిస్తున్నారు? ముఖ్యంగా సింధు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కూడా చాలా ఇళ్లలో కూడా వాటర్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో భవనాల్లో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది. మంచిర్యాల జిల్లాలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. నిర్మల్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఎవరైతే వరదకు దిక్కి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ తిరిగి వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆదిలాబాద్ నుండి మంచిర్యాల జిల్లా కొనుగోలు వచ్చే రహదారిపై తోషం వద్ద కూడా లో లెవెల్ కెనాల్ నుండి వాటర్ కూడా బాగా పొర్లి పడటం కూడా రాకపోవడం స్తంభించిపోయింది.
అదేవిధంగా కొమరంభీం జిల్లాలో చాలా గ్రామాలు కూడా ఈ వాగులు పడడం వల్ల కూడా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి. కొన్ని గ్రామాల్లో విద్యుత్ కూడా అంతరం జరిగింది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవాళ రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని సూచించింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలు అతలాకుతలం కాగా కామారెడ్డి, రాజంపేటలో 42% వర్షపాతం నమోదైంది. ఇక దీనిపై మరింత సమాచారం దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ధోనితో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఖమ్మం జిల్లాకి, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఇరు జిల్లాల కలెక్టర్లు కూడా రెవెన్యూ యంత్రాంగంతో సమీక్షా సమావేశాలు జరిపి ఈ రోజు కూడా పూర్తిగా విద్యా సంస్థల్ని ఈ రోజు గురువారం రోజు సెలవు దినాన్ని కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. ఇటు భారీ వర్షాలతో ఇటు రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిస్థితి. సో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలన్నీ కూడా పొంగు పొరులుతున్న ఆ పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఖమ్మం నుంచి సత్తుపల్లి వెళ్లే ప్రధాన రహదారి వద్ద ఇటు దాదాపు నేషనల్ హైవే మీద 2.5-3 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ఇప్పటికే ఆ నేషనల్ హైవే మీద రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు పోలీసులు. అక్కడ పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు కూడా ఎవరిని కూడా వరద నీటిలో వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు భద్రాచలం వద్ద కూడా గోదావరి నిన్న సాయంత్రం 29 అడుగులు ఉండగా ప్రస్తుతం భద్రాచలం గోదావరి వరద కూడా నీరు పెరగడంతో 33 అడుగుల వద్ద భద్రాచలం గోదావరి నది ప్రవహిస్తుంది. అటు తాలిపేరు ప్రాజెక్టు కూడా వరద నీరు పోటెత్తుతుంది. ఇప్పటికే అక్కడ తాలిపేరు ప్రాజెక్ట్ లో దాదాపు 16 గేట్లు ఓపెన్ చేసి వరద నీటిని కూడా దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టు కూడా వరద పోటెత్తుందని చెప్పాలి. దాని పూర్తి స్థాయి సామర్థ్యం 404 అడుగులు కాగా ఇప్పటికే 407 అడుగులుగా ఉంది. సో పూర్తిగా 3 గేట్లు ఓపెన్ చేసి ఆ కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి కూడా వరద నీరు దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్న పరిస్థితి. ఇటు పాలేరు జలాశయంలో కూడా వరద నిండు కుండలా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ వరద నీరు ప్రాజెక్ట్ పై నుంచి కూడా పొంగి పొరులుతున్న నేపథ్యంలో ఇటు వరి పొలాలు, ఇటు పత్తి చేలన్నీ కూడా వరద నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఖమ్మం నుంచి చింతకాని వెళ్లే ఆ రహదారి కూడా పూర్తిగా లో లెవెల్ చెప్తా నుంచి కూడా వరద నీరు పొంగి పొరలతో ఇప్పటికే అటు వాహన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. సో ప్రధానంగా ఇటు ఖమ్మం జిల్లా కొన్నిజర్ల నుంచి పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే ప్రధాన రహదారి మధ్య కూడా నిమ్మవాగు పోటెత్తడంతో ఇప్పటికే రహదారులు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. వాహన రాకపోకలన్నీ కూడా అధికారులు ఆపివేసిన పరిస్థితి కనబడుతోంది. ఇటు సత్తుపల్లి జేవిఆర్ ఓపెన్ కాస్ట్ కావచ్చు, కిస్టారం ఓపెన్ కాస్ట్ కావచ్చు, ఇప్పటికే 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం అయితే ఏర్పడుతుంది. ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు అయితే అంతరాయం ఏర్పడిన పరిస్థితి. వర్షపాతం ఈ విధంగానే కనుక కొనసాగితే ఇక బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని చెప్పేసి కూడా అటు అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు భద్రాచలం వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. వరద నీరు రోడ్డు మీదకి పొంగి పొరలుతుంది. ఎక్కడ చూసినా కానీ లో లెవెల్ కాజ్వేలు, లో లెవెల్ చెప్తాల మించి కూడా వరద నీరు పొంగి పొరలడంతో ఇప్పటికే అధికారులు అప్రమత్తమై ఆ రహదారులన్నీ కూడా మూసివేసిన పరిస్థితి. అటు నుంచి ఏ ఒక్క వాహనాన్ని కూడా వెళ్లకుండా అక్కడ పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు వైరాలో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇటు సత్తుపల్లిలో కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. వైరాలో నమోదైన వర్షపాతానికి వైరా రిజర్వాయర్ కూడా నిండు కుండను తలపిస్తుంది. రిజర్వాయర్ దాటి కూడా నీళ్లు ప్రవహిస్తుండడంతో నిండు కుండను సంతరించుకున్న పరిస్థితి ఇటు వైరా రిజర్వాయర్ కనబడతా ఉంది. సో పూర్తిగా రహదారులన్నీ కూడా జలమయం అయిపోయిన పరిస్థితి. ఇటు నిన్న ఉదయం కూడా ఎడతెరిపి లేకుండా ఖమ్మం నగరాన్ని కూడా వర్షం ముంచెత్తింది. దీంతో పాత బస్టాండ్ కావచ్చు, ఇల్లందు క్రాస్ రోడ్ లో ఉన్న ఐటీ హబ్ కావచ్చు, ఇటు పూర్తిగా వరద ప్రాంతాన్ని తలపించే విధంగా ఉన్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని చెప్పేసి కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి ఖమ్మంలో కూడా నెలకొంది. ఇటు ఖమ్మంలో ఇటు మహబూబాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదవడంతో అక్కడి నుంచి కూడా ఆకేరు, బిక్కేరు జలాశయాల నుంచి కూడా నీరు అత్యధికంగా ప్రవహించడంతో ఇటు ఖమ్మం వద్ద మున్నేరు నది కూడా
వరద పోటెత్తే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికే ముంపు ప్రాంత ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. సో ఇరు జిల్లాల కలెక్టర్లు కూడా ఆ రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే వరద ప్రభావం ఎక్కువ ఉన్న ఏరియాల్లో ఇప్పటికే ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే అధికారులు తీసుకుంటున్న పరిస్థితి. మరో 24 గంటలు 48 గంటల్లో కూడా ఇదే ఉపరితల ద్రోణి కొనసాగితే గనుక జనజీవనం అస్తవ్యస్తం అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేశారు. ఎవరు కూడా వాగులు వంకలు దాటొద్దు, చేపల వేటకు వెళ్ళొద్దు, అత్యవసర పరిస్థితులు తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న జలాశయాలు, వాగులు, వంకలు అన్ని కూడా వరద నీటితో పోటెత్తుతున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో నెలకొంటా ఉంది. మొత్తంగా ఎక్కడ చూసినా లో లెవెల్ చెప్తాల నుంచి కూడా వరద నీరు పొంగి పొరడంతో వాహన రాకపోకలన్నీ కూడా తీవ్ర ఆటంకం ఏర్పడిందంటే చెప్పాలి. ఇటు సత్తుపల్లి వద్ద ప్రధానంగా అది జాతీయ రహదారి, ఎందుకంటే సత్తుపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జాతీయ రహదారి మీద కూడా కృష్ణారం వద్ద రోడ్డు మీద నుంచి 3 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ఒక్క వెహికల్ కూడా అటు నుంచి వెళ్లే పరిస్థితి లేదు. సో పూర్తిగా ఖమ్మం సత్తుపల్లి మధ్య రహదారి ఆటంకం అయితే ఏర్పడింది. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ దేవేందర్. ఇక దీనిపై మరింత సమాచారం మహబూబ్ నగర్ నుంచి రామ్కొండ అందిస్తారు. రామ్కొండ చెప్పండి. థ్యాంక్ యూ సింధు. అయితే గత 3 రోజులకి వెళ్ళి కురుస్తున్న వర్షాలకు కూడా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా నీటి కుండలా సంతరించుకుని చెప్పొచ్చు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండుకుండలు సంతరించుకుని దిగుకు కూడా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుని చెప్పుకోవచ్చు. ఏదైతే వాతావరణ శాఖ గత 4 రోజులకెళ్ళి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్ట్ కూడా నిండుకుండలు సంతరించుకొని ఏదైతే శ్రీశైలం దిగువ కూడా పరవళ్ళు తొక్కుని చెప్పొచ్చు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టులో ఉన్నటువంటి దాదాపు 21 గేట్లు ఎత్తి కూడా దిగుకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం కూడా 9 నీటి సామర్థ్యం గల ప్రాజెక్టు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గొలుసుకొట్టి చెరువులను పోల్చారు కావచ్చు, మిగతా ప్రాంతాలకు ఎత్తిపోసిన ఉన్న ప్రాజెక్టులో కూడా నీటిని తోడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజులకు కురిసిన వర్షాలు కూడా ఏదైతే వనపర్తి జిల్లాల ప్రాంతంలో ఉన్నటువంటి సరళా సాగర్ అంటే ఆసియా ఖండంలో 2వది కూడా సరళా ప్రాజెక్టు సైపన్ సిస్టమ్ అయితే ఆటోమేటిక్ గా ఉన్నటువంటి ప్రాజెక్టు గేట్లు కూడా నీరు చేరుకోవడం నిండుకుండా సంతరించుకుంటూ వరద ప్రవాహం కొనసాగడంతో కూడా అక్కడ కూడా పూర్తిగా అయితే సరళ సాగర్ ప్రాజెక్టు కూడా సైపన్ సిస్టమ్ తోటి 2 గేట్తో కూడా తెరుచుకున్న నేపథ్యంలో వనపర్తి నుంచి అలాగే ఆత్మకూరుకు వెళ్ళే రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయింది చెప్పొచ్చు. ఇది వారంలో దాదాపు 3 సార్లు కూడా ఈ ఘటన చోటేస్తుంది. అక్కడ ఊక చెట్టు వాగు కూడా ప్రవహిస్తుంది వృద్ధంగా. దాంతో ఆత్మకూరు నుంచి వనపర్తికి వెళ్లే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ ఉన్నటువంటి రాకపోకలు కూడా నిలిచిపోయని చెప్పవచ్చు. ముఖ్యంగా వాతావరణ శాఖ ఇప్పటికే ఇంకా 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 5 మంది కలెక్టర్లు 5 మంది ఎస్పీలు కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు చెప్పుకోవచ్చు. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా పునరావాస కేంద్రం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే గత 40 రోజుల నుండి కూడా ఏదైతే జూరాల ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇది చరిత్రలో మొదటిసారిగా చెప్పుకోవచ్చు. దాదాపు కృష్ణమ్మ పరవళ్ళతో కూడా దిగికి వెళ్తుంది. ఈ నేపథ్యంలో కూడా జిల్లా ఎస్పీలు కూడా ఏదైతే చెరువులు కావచ్చు, ముఖ్యంగా వరద ప్రవహించే ప్రాంతాలు నదులు కావచ్చు, అలాగే కెనాల్స్ కాలువల ద్వారా కూడా ఎక్కడైతే నీటి ప్రవాహం ఉందో అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆయా జిల్లాల అధికారులు ఆయా జిల్లా ఎస్పీలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కాలువల్స్ అలాగే చెరువులు కుంటలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా చేపల వేటకు అలాగే రీల్స్ కూడా తీయవద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి అంటే వాళ్ళని అప్రమత్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇంకా 3 రోజులు మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాలు ఏదైతే ప్రాజెక్టులు కింద ఉన్నటువంటి ఉన్నటువంటి గ్రామాలను కూడా పునరావాస కేంద్రం తరలిస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 4 జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ చేయడంతో ఇక్కడ కూడా ఏదైతే నది ప్రాంతం ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తం అయ్యారు. అధికారులు కూడా వాళ్ళని పునరావాస కేంద్రం తరలించే ప్రయత్నం చేసింది. ఏదైనా చెప్పుకోవచ్చు ఇంకా 3 రోజులు కురిసే వర్షాలు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికే ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు కావచ్చు నీటి కుండలు సంతరించుకుంది. కృష్ణమ్మ ఇప్పటికే
దాదాపు 40 నుంచి 50 రోజుల వరకు పరవళ్ళు తొక్కుతుంది. కంటిన్యూగా వరద ప్రాంతం కొనసాగడంతో కూడా నీళ్లు శ్రీశైలం ప్రాజెక్టు వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ. ఇక ఇవాళ రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని సూచించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొమరంభీం, సంగారెడ్డి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కొన్ని ప్రాంతాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కూడా కొన్ని జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక గోస్కే, రాజయ్య కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలు వరద ముంపులో ఉన్నాయి. రామేశ్వరపల్లి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. ఇక వర్షాలపైన నల్గొండ నుంచి వెంకటరెడ్డి అందిస్తారు మరింత సమాచారం. వెంకటరెడ్డి చెప్పండి. గుడ్ మార్నింగ్ సింధు. ఇక దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాకి ఇప్పటికే ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేయగా ఆ ప్రాంతంలో మొత్తం కూడా వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక గంధమల్ల రిజర్వాయర్ తో పాటు మల్లాపూర్ చెరువులన్నీ కూడా అలుగుబోస్తుండడంతో భువనగిరి నుంచి చిట్టాల వైపు వచ్చేటువంటి రహదారి మొత్తం కూడా పూర్తి స్థాయిలో జామ్ అయిపోయింది. 2 రోజుల నుంచి వందల కొద్ది వాహనాలన్నీ కూడా రహదారిపై నిలిచిపోవడంతో కూడా అది క్లియర్ చేసే దిశగా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అక్కడే ఉంటూ కూడా వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ఎవరు కూడా రహదారిపై నుంచి వచ్చేటువంటి వరద నుంచి వాహనాలను దాటించొద్దని చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఓవైపుకు హైదరాబాద్ లో కురిసినటువంటి అతి భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ నుంచి కూడా మూసీకి వరద భారీగా కొనసాగుతుండడంతో మూసీ కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 11 గేట్లను ఎత్తి 11,500 క్యూసెక్ల నీటిని మూసీ నుంచి దిగువకైతే వదిలారు. మరొక వైపు శ్రీశైలం నుంచి కూడా నల్గొండ జిల్లాకు భారీగా వరద కొనసాగుతుండడంతో 3,50,000 క్యూసెక్ల నీటిని పులిచింతల వైపుకు వదిలారు. పులిచింతల నుంచి కూడా 11 గేట్లను ఎత్తి కూడా మొత్తం అదే మొత్తంలో విజయవాడ వైపుకైతే ఆ నీటి వదులుతున్న నేపథ్యంలోనే మొత్తం పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లాలో అయితే అప్రమత్తం అయితే ఉండాలంటూ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఈ రోజు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించిన నేపథ్యం ఉంది. ఇటు మల్లాపూర్ చెరువుతో పాటు ఇక నారాయణపూర్ సంబంధించి సంస్థాన నారాయణపూర్ ఏరియాలో కూడా కొన్ని చెరువులు అలుగుపోస్తుండడంతో పలు గ్రామాలకైతే రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సంగం బ్రిడ్జి వద్ద కూడా లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి 5 ఫీట్ల మేర మూసీ నది ప్రవహిస్తుండడంతో 8 గ్రామాలకు కూడా ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోవడంతో అలర్ట్ అయితే ప్రకటించిన నేపథ్యం నల్గొండ జిల్లాలో ఉంది. పునరావాస కేంద్రాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంది వెంకటరెడ్డి? ప్రకటించారు. ఇక మరొక వైపు నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని ఆమలగల్ పై నుంచి కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నట్టు అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సేఫ్టీ ప్లేసెస్ కు తరలించడమే కాకుండా అలర్ట్ గా ఉండాలంటూ ఆదేశాలు అయితే జారీ చేశారు. మరొక వైపు విద్యుత్ తీగల విషయంలో రైతులు పంట పొలాల వద్ద మోటార్ల వద్ద కూడా అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో ఉంది. ఇంకా మరొక 2 రోజుల పాటు నల్గొండ జిల్లాకు వర్ష సూచన ఉన్న నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. ఇక తెలంగాణలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక కామారెడ్డి జిల్లా యాడారం గ్రామానికి చెందిన 9 మంది రైతులు వ్యవసాయ పనుల కోసం వెళ్లి చెరువులో చిక్కుకున్నారు. భారీ వర్షాలతో చెరువులోకి వరద పోటెత్తడంతో సుమారు 20 గంటల పాటు వారు అక్కడే చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల సాయంతో వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. ఇక దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి నిజామాబాద్ నుంచి ఆనంద్ పాల్ అందిస్తారు. ఆనంద్ పాల్ చెప్పండి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరదలు దంచుతున్నాడు. రికార్డు స్థాయిలో కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి. దీంతో వాగులు వంకలన్నీ కూడా
పొంగి పొల్లుతా ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో రహదారులు కూడా తెగిపోవడంతో రాకపోకలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డిజిటల్ వద్ద ఉంటాం కూడా బిజినెస్ లోకి వచ్చి భారీగా వర్షం కూడడంతో వరద నీరంతా ఉధృతంగా రోడ్లపై పాడడంతో వాహనాలు కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి. అయితే భారీ వాహనాలు మటుపై అనుమతిస్తా ఉన్నారు. చిన్న చిన్న వాహనాలను ఈ రూట్లలో తిరగకూడదని చెప్పేసి పోలీసులు ఆజ్ఞలు విధించారు. అయితే ప్రస్తుతం అయితే డిజిటల్ వద్ద చూసినట్లయితే భారీగా వర్షం నీరు రోడ్లపై వచ్చి నిలిచింది. దీంతో సుమారు 2 గంటల పాటు ఇరువైపు కూడా వాహనాలు తీసుకోవడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భారీ వాహనాలను తప్ప చిన్న చిన్న వాహనాలు వెళ్లకుండా ప్రత్యామ్నాయ వేరే రూట్ వెళ్లాలని కూడా సూచించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఆశించిన స్థాయిలో కాకుండా రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూసినట్లయితే నిజామాబాద్ తో పాటు కామారెడ్డి, గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజాం సాగర్ తదితర ప్రాంతాలతో పాటు బోధన్, ఆర్మూర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రజలు ఎవరు కూడా రోడ్లపైకి రావద్దని అధికారులు సూచిస్తా ఉన్నారు. అయితే మరో 2 రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో జిల్లాకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలకు, కళాశాలకు సెలవులు కూడా ప్రకటించింది. అత్యవసర సమయాల్లో ఏదైనా సమస్య కలిగితే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలెక్టరేట్ల కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు మున్సిపల్ శాఖతో పాటు పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. మన ప్రస్తుతం చూడుతూ కూడా భారీగా వరద నీరు రోడ్లపై వచ్చి మారుతా ఉన్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇది నిజామాబాద్ నుండి కామారెడ్డి వైపు వెళ్ళే రహదారి. ప్రధానంగా ఈ రహదారి ఇంత బిజీగా ఉండే రహదారి. ఇది ఈ ప్రాంతాల నుంచి భారీగా మా ఇతర రాష్ట్రాలకు కూడా వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ భారీగా కురిసిన వర్షాల కారణంగా రోడ్లపై ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో స్థానికులైతేనే ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తారు. పలు ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో కూడా వరద నీరు పోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ప్రాంతాల్లో కొంచెం ఎంతకైనా వరద శాంతి ఇచ్చే వరకు తాము ప్రశాంతంగా ఉండగలుగుతామని స్థానికులు అంతా ఉన్న పరిస్థితి. రికార్డు స్థాయిలో వర్షాలు కురియడంతో వాళ్ళు స్థానికులైతేనేమి అధికారులు కూడా కొంతమేరకు టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తుండడంతో పంట పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ప్రాజెక్టులన్నీ కూడా చిన్న ప్రాజెక్టులు అయితే చెరువులు, కుంటలు, వరదలన్నీ కూడా నిండిపోయి రోడ్ల మీదకి వరదలు ఉచితంగా ప్రవహించడంతో స్థానికులు సైతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితి. థ్యాంక్ యూ ఆనంద్ పాల్.